గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు రాముడు సీతని ఆదర్శంగా తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అని అంటుంటారు. అంటే మళ్ళీ దాన్ని విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. మంచిని మంచిగా తీసుకునే వాళ్ళు ఉంటారు, దాన్ని చెడుగా తీసుకునే వాళ్ళు ఉంటారు. అది వాస్తవం అయినప్పటికీ అయితే ఇప్పుడు ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలని దాంట్లో మూర్ఖంగా వాదించే వాళ్ళు మాట్లాడే విషయం ఏంటంటే, ఎందుకని అంటే అరణ్యవాసం అని చెప్పి అన్ని సంవత్సరాలు అలా తీసుకెళ్ళి తర్వాత వాళ్ళిద్దరి అంటే ఎడబాటు ఇవన్నీ కూడా ఆదర్శంగా తీసుకోవడం వల్ల మాకు వచ్చే లాభం ఏంటి, ఇది ఒక్కటే చూస్తున్నారు తప్ప అంటే వాళ్ళు విడిగా ఉన్నా ఎలా ఉన్నా అరణ్యవాసం చేసిన వాళ్ళ యొక్క మధ్య ఆ అనుబంధం అనేది ఎలా ఉందో ఇది మర్చిపోతున్నారనే చెప్పాలి. మీరేం చెప్తారు దాని గురించి? ఇప్పుడు దేవతలైనా మానవులైనా ఎవరైనామా సంబంధ బాంధవ్యాలన్నీ కూడా మనసు మీద ఆధారపడి ఉంటాయి. ఆ మనసును దాటితేనే ఎవరికైనా ఆనందం పరమానందం అట్లనమాట. సో కాబట్టి ఇప్పుడు సీతారాములు ప్రారంధానుసారం వాళ్ళు పాపం కష్టాలు పడ్డారు, మన కర్మానుసారం మనం కష్టపడుతున్నాం. మధ్యలో ఈ కంపారిజన్ చేసుకోవడం వలన ఏమవుతుందంటే లేని గోల తప్ప ఇక్కడ కావాల్సింది ఏంది అంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఫస్ట్ యోగ సాధకులు, ధ్యాన సాధకులు కావాలి. ఇద్దరు ధ్యానం చేసే వాళ్ళు ఉంటే చాలమ్మా, ఇంకా శాస్త్రాలు ధర్మాలు ఇవన్నీ అవసరం లేదు. పొద్దున్న లేస్తూనే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ మంచిగా ధ్యానం చేశారనుకోండి, అది చాలు. కానీ ఇప్పుడు ధ్యానం ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నీతులు నీతులు నీతులు, కథలు కథలు. నువ్వు వింటూనే ఉంటావా, ఇంకా ఆచరించావా? ఇప్పుడు కాశీ గురించి వింటూనే ఉంటాడు, వెళ్ళి కాశీ పోయి చూసి రారా నాయన, చూసేస్తే ఒక పని అయిపోతుంది కదా. వాడు చూడాడు, వింటాడు కాశీ గురించి. ఇట్లనమాట, వినడం కాదు, యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్. ఇప్పుడు రాముడు కూడమ్మా ఆయన శిష్యరికం చేశారు వశిష్ఠ మహర్షికి. ఎందరో మహర్షుల దగ్గర ఆయన కూర్చొని ధ్యానం చేశారు రాముడు. ఇవన్నీ మర్చిపోతున్నారు. ఏం చేస్తున్నారంటే రాముడు మాంసం తిన్నాడా? మాంసం తినలేదా? మాంసం తింటే ఏంటి, తినకపోతే నీకేంటయ్యా, నువ్వు తింటున్నావా లేదా? చూసారా? అంటే ఇటువంటి పనికి మాలిన విషయాలన్నీ మాట్లాడము, వీడియోలో పెట్టడము, ఇవన్నీ అసలు అవసరం లేని విషయాలు. ఏం రాముడికి ఇష్టం ఉంటే తింటాడు. కానీ అంటే కొన్ని ధర్మాలు ఉంటాయి కదా స్వామీజీ, అంటే ఇష్ట ప్రకారంగా తినటం అది పక్కన పెడితే క్షత్రియ ధర్మం అనేది ఒకటి ఉంటుంది కదా, మరి దాన్ని తినొచ్చు. అసలు రాజులు పప్పన్నం ఏం తింటారమ్మా, మనం తింటాం పప్పన్నం. మరి రాజులంతా వాళ్ళంతా మాంసాహారులే. కానీ ఆయన భగవంతుడి యొక్క స్వరూపం కదా, మానవ రూపంలో వచ్చిన భగవంతుడు కదా, మళ్ళీ ఆ ధర్మాన్ని కూడా ధిక్కరించకూడదంటారు కదా. అంటే పాపము రాముడుగా జీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన జీవించాడు, ఎలా జీవించాలో మనకి ఇష్టం లేదని అలా జీవించడం. అది ఇప్పుడు నాన్ వెజిటేరియన్ తినేవాడు, ఎవడరా నీకు చెప్పింది, రాముడు మా పార్టీ, ఆయన బాగా తిన్నాడు అంటారు. వెజిటేరియన్స్ ఉన్నారనుకోండి, చీ 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 ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటారు. అసలుకి ఇవన్నీ వాదోపాదాలు ఎక్కడి నుండి వస్తున్నాయి? మన భావాల నుండే వస్తున్నాయి. మరి వాస్తవానికి ధర్మ ప్రకారంగా మాంసాహారం తినొచ్చు అంటారా? అంటే ఒక జీవిని బలి ఇవ్వకూడదు, అధర్మం అంటారు కదా, మరి ఒక జీవిని బలిస్తున్నట్టే మాంసాహారం తినడం అంటే అది విరుద్ధం అంటారా ధర్మానికి? ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు ధర్మము విశేష ధర్మం అని రెండు ఉంటాయి. ఒక మేక అలా పోతూ ఉంది, ఆ మేకను నరికేసాం, వెళ్ళి వండుకొని తిన్నాం. ఇదిగో అది జీవహింస, అది జీవహింస, అది పాపం. ఎందుకు చంపేసావు దాన్ని? అది పాపం. అది ఇప్పుడు అదే మేకను తీసుకెళ్ళి కాళీమాతకు బలి ఇచ్చాడు కదా.
మరి అది పాపమా పుణ్యం అంటే పుణ్యం అది. హ్మ్. ఎట్లాంటి పుణ్యము అని అంటే ఆ. ఎప్పుడైతే ఆ మేక అమ్మవారి దగ్గరికి వెళ్తుందో, ఎప్పుడైతే బలి ఇవ్వబడుతుందో, చూసారా బలి అనే పదం వెరీ పవర్ఫుల్ పదం అది. ఆ. ఆ బలి అనే పదం అర్థం తెలియకనే చాలామంది రకరకాలుగా ఊహించుకుంటారు. అవును. ఎప్పుడైతే బలి ప్రదానం జరిగిందో ఆ మేకలో ఉన్న జీవాత్మను అమ్మవారు ఉద్ధరిస్తుంది. అది రహస్యం. ఓ. బలి సూత్రం తెలుసుకోవాలి అంటే హ్మ్. జీవాత్మ దైవము ఏం చేస్తాడు అనేది ఇంపార్టెంట్. అక్కడ కాళీమాత స్వీకరించేది అదే కదా, అవును. ఆ మేక మాంసాన్నే కదా, మేక రక్తంనే కదా. మరి హాస్టల్గా ఉన్న జీవాత్మ ఉంది కదా మేకలో, హ్మ్. మళ్ళీ ఆ జీవాత్మను ఏం చేస్తుంది అమ్మ అని అంటే ఉత్తమ జన్మను ప్రసాదిస్తుంది. ఓ, అంటే దాని జన్మకు అక్కడికి విముక్తి పొందింది అంతే, అనుకోవచ్చా? జంతు జన్మ పోయి మ్మ్. ఇప్పుడు మనిషిగా పుడుతుంది ఇంకా మేక. ఓకే. చూసారమ్మా, అందుకనే మీకు ద్వారకామాయిలో బాబావారే స్వయంగా వెళ్ళి హ్మ్. ఆయన ద్వారకామాయిలో మేకను బలిచ్చేవాళ్ళు. అట్లా బలిచ్చినప్పుడు దుమాల్ అనే భక్తుడు చూస్తాడు. అతను బ్రాహ్మణ్. బాబా आपने महात्मा है, सिद्ध पुरुष है, क्या करता है बाबा, क्यों ऐसा मारना मस्जिद में, ఆ. ये द्वारका में है, टेम्पल है ना, హ్మ్. क्यों मारना ऐसा, ये జీవహింస పోతానా అన్నాడు. ఆ. అప్పుడు బాబా అన్నారు, రే ఎవడు చంపుతాడో వాడే సద్గతినిస్తాడు అన్నాడు. ఓ. చూశారా, మరి ఈ మాట అన్నది ఎవరమ్మా? షిరిడి సాయిబాబా. సాయిబాబా మసీదులో బలి ఇచ్చాడు అంటారే కానీ, విమర్శిస్తారే కానీ ఏం జరిగింది అక్కడ? హ్మ్. ఆ మేకలోని జీవాత్మను బాబా ఏం చేశాడు హ్మ్. అని అంటే దానికి సద్గతిని ప్రసాదించాడు. మేక ఎప్పుడో సావాల్సిందే, చచ్చిపోతుంది అది. అవును. ఇప్పుడు అది ఉత్తమ కార్యము చేసి హ్మ్. సత్కర్మను చేసి చనిపోయింది. హ్మ్. కాబట్టి బలిలో మీకు అది ఉంటుంది. ఆహా. ఓకే. అంటే ఈ బలి ఇచ్చే విధానం కూడా అంటే మనకు శాస్త్రాల్లో ఎక్కడా లేదని కొంతమంది చెప్తూ ఉంటారు. ఈ బలి ఇచ్చినప్పుడు కూడా అంటే జంతు బలి కన్నా కూడా మనకు గుమ్మడికాయ కూడా బలి ఇవ్వచ్చు, దానికి ఆల్టర్నేట్ గా భగవంతుడు ఏమైనా అంటే అమ్మవారికే ఎక్కువగా మనం ఈ బలులు ఇస్తూ ఉంటాము, ఎక్కువగా గ్రామాల్లో చూస్తూ ఉంటాం ఈ జంతు బలులు అనేవి. ఎక్కడ లేదు శాస్త్రాల్లో, ఇదంతా కూడా ఆ ప్రాంత ఆచారాన్ని బట్టి వచ్చింది అని చెప్పంటారు. ఇది వాస్తవమా స్వామీజీ? ఈ బలి అన్నది వేదాల్లో కూడా ఉందమ్మా. అవునా? హ్మ్. గో ఉంది, హ్మ్. గోవు అసలు మనిషినే ఇచ్చారు. ఆ. మనిషినే ఆ టైంలోన ఉంది. హ్మ్. నరబలి కూడా ఉంది, గోబలి ఉంది, నరబలి ఉంది, అశ్వబలి ఉంది, గుర్రపు. గజబలి ఉంది, హ్మ్. ఇవన్నీ ఉన్నాయి. ఆ. అసలుకు ఆ బలి ఇచ్చేటువంటి ఒక పెద్ద ప్రాసెస్సే ఉంటుంది. ఊరికనే కత్తితో నరికేరమ్మా. హ్మ్. ఇప్పుడు మీరు కామాఖ్య ఎప్పుడైనా చూసారా? లేదు, కానీ వింటున్నాం ఈ మధ్య ఒకసారి పోయిరండి. ఆ. కామాఖ్యలో ఇంకా మీకు తెగుతూనే ఉంటాయి తలకాయలు. ఆ. హ్మ్. ఓకే. తెగుతూనే ఉంటాయి. హ్మ్. ఒక గున్నపోతు కావచ్చు, ఏదైనా కావచ్చు, హ్మ్. అలా కట్ చేయగానే తీసుకెళ్ళి అమ్మవారికి ముందు పెట్టేస్తారు మ్హూ. ఆ తలకాయ. ఆ. కొన్ని గంటలు పెడతారు అట్లా. హ్మ్. ఆ శిరస్సు యొక్క బ్లడ్ అంతా అమ్మ తీసుకుంటూ ఉంటుంది. హ్మ్. అంటే ఆలయ ప్రాంగణంలోకే తీసుకెళ్తారు, గర్భగుడిలోకే. నేను చూసాను కదా కాళీమాత టెంపుల్లో. నేను వెళ్ళినప్పుడు నేను బలి ఇవ్వడం చూశాను, తీసుకెళ్ళడం కూడా చూశాను. అట్లా రోజు జరుగుతుంటుంది అక్కడ. మరి ఏం జరుగుతుంది అక్కడ అని అంటే ఆ యొక్క పశువులోని జీవాత్మకు అమ్మవారు సద్గతి ప్రసాదిస్తుంది. అది
ఓకే. అంటే మామూలుగా ఈ బలులు, ఈ జీవహింస ఇవన్నీ కూడా అంటే సాత్విక విధానంలో పూజించే దేవతామూర్తులకి ఇది అంతా కూడా చెందదు. ఇది మళ్ళీ తాంత్రిక రూపంలోనో వేరే రకంగా అంటే కొన్ని సాంప్రదాయాలని, ఆచారాలను బట్టి చేసే పూజలకి అంటే వామాచారం అని చెప్పి ఇలా రకరకాల ఆచారాలు ఉంటాయి కదా. ప్రత్యేకించి వాటికి సంబంధించిందే అంటారు కదా. మరి ఇప్పుడు శక్తి పీఠాల్లో ఆచరించేదంతా కూడా ఎటువంటి విధానం అంటారు? మీకు ఇప్పుడు భైరవులు, దశభైరవులు, అష్టభైరవులు, ఆ తర్వాత దశమహావిద్యా దేవతలు, తర్వాత అష్టమాతృకలు, గ్రామదేవతలు, ప్రత్యంగిర, వారాహి, వీళ్ళందరికీ ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ఇంకా అంతే వాళ్ళ కథ. అంటే ఏమవుతుంది? ఏమవుతుందంటే మనం ఇప్పుడు వాళ్ళని మనం ఆకలితో పెడుతున్నాం కదా. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చినాను, మీరు ఎంతసేపు నాకు నీళ్లు ఇస్తుంటే ఈ అమ్మాయి భోజనం ఎప్పుడు పెడతారా నాయన అనుకుంటాం కదా. ఎందుకంటే వాళ్ళ ఆహారం అది, వాళ్ళ ఆహారం అది కాదు. మనం ఇంత పప్పన్నం పెట్టి అమ్మా తినమ్మా తినమ్మా అంటే తినదు. ఉగ్ర రూపాలుగా తీసుకోవచ్చు అంటారా? అంటే ఈ మాంసం నివేదన చేసే దేవతామూర్తులందరినీ ఉగ్ర స్వరూపాలు తీసుకోవచ్చు. ఇప్పుడు మీకు దశమహావిద్యలు అందరూ తీసుకుంటారు కదమ్మా. అవును. కానీ ఒకప్పుడు దశమహావిద్యలు అని అంటే చాలా రహస్యంగా చేయాల్సిన పూజలు అని చెప్పి, రహస్య దేవతలు అని చెప్పి విన్నాము. కానీ ఇప్పుడు మాత్రం అంతా కూడా బహిరంగంగా ఉపాసనా పరులు కానీ, ఆలయాలు కట్టడం కానీ, ఎక్కడ పడితే అక్కడ వినటము, మాట్లాడటము, పూజ చేయటం ఇవన్నీ వింటున్నాం. ఏంటంటారు ఈ మార్పు? ఇప్పుడు మనకు కాలం ఎప్పుడు ఒకలా ఉండదమ్మా, అది మారిపోతూ ఉంటుంది. టెక్నాలజీ ఎలా మారుతూ పోతుందో, యూ టేక్ ఎనీథింగ్. మీరు సినిమా ఫీల్డ్ తీసుకోండి, స్పిరిచువాలిటీ తీసుకోండి, మీరు ఏదైనా తీసుకోండి, గ్రాఫిక్స్ తీసుకోండి, మారిపోతూ ఉంటుంది. అదేవిధంగా దేవుడి విషయంలో కూడా మారిపోతూ ఉంటాయి. ఒకనాడు గుప్తంగా కూర్చునేవాళ్ళు. ఎందుకు కూర్చునేవాళ్ళమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు కావ్యకంఠ మహాగణపతి అని రమణ మహర్షి శిష్యుడు ఉన్నారు. ఆయన తారాదేవి గురించి తెలుసుకోవాలని, మంత్రం తీసుకోవాలని పాపం దేశ సంచారం చేశాడు. ఆయనకి ఎవరు పట్టించుకోలే. మంత్రం ఇవ్వాలని డబ్బులు అనేవాళ్ళు. మరి ఇట్లా పరిస్థితి ఉన్నప్పుడు ఎంతమంది ట్రై చేస్తారు అట్లా? ఇప్పుడు డబ్బులు ఇవ్వడానికి డబ్బులు ఉండాలి కదా ఆయన దగ్గర, లేవు ఆయన దగ్గర. ఇక రెండవది ఏంటంటే ఆనాడు శాస్త్రాలు అందుబాటులో లేవు. కూర్చొని నోట్స్ రాసుకోవడమే. రాసుకోవడం కూడా మరి ఎట్లమ్మా, మళ్ళీ పెన్ను ఇంకు ఉన్న కాలం కూడా కాదు అది. ఇట్లా మంత్రం చూసి కళ్ళల్లో పెట్టుకునేవారు. అంటే చూడండి ఇంకెంత ప్రజ్ఞానము. అప్పట్లో ఇంకా ఈ రాత లేదు అదనమాట. నెమ్మదిగా ఏదో తాటాకుల మీద రాయడం అట్లా ప్రారంభమైంది నెమ్మదిగా. ఇప్పుడు మరి కాలం ఎట్లుంది? కాలం మారిపోయింది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు కామాఖ్యలోనే మీరు నాకు మంత్రోపదేశం చేయండి స్వామి అన్నారు అనుకోండి, ప్రతి మనిషి దగ్గర 1,50,000 లాగుతారు. ఎంతమ్మా? 1,50,000. ఒక బీజాక్షరం చెప్పడానికి. అది కూడా నేనే సాక్షిని. నేను వెళ్ళాను ఏం తెలియకుండా. నాకు ఉపదేశం చేయండి స్వామి అన్నాను. ఆపునే క్యాకర్తా అన్నాను. నేను ఏదో చెప్పారు. పూజ ఉంటుంది, ద్రవ్యాలు ఉంటాయి, 1.5 lakhs రెడీ చేసుకో, డబ్బులు ఉంటే రా అన్నాడు. సరే నేను తీసుకునే వెళ్ళాను. చూడాలి కదా ఏం చెప్తాడు. ఏం చెప్పాడమ్మా? జస్ట్ అమ్మవారి బీజాక్షరం ఇంకా అన్నాడు అంతే. కథం దానికి 1,50,000. నేను దశమహావిద్యా దేవతలకు సంబంధించినటువంటి 140 మంత్రాలు సభాముఖంగా చెప్పేసిన. కామాఖ్యకి వెళ్ళినప్పుడు కొంతమంది సాధకులు నన్ను కలిసేవాళ్ళు. గురువుగారు ఉపదేశం మాకు దొరకడం లేదు, ఏంట్రా నీ బంధోపదేశం, సిద్ధగురువులో చూడండి రా, అన్నీ చెప్పాను మంత్రాలు అన్నాను. బ్యూటిఫుల్, అన్నీ అందుబాటులో ఉన్నాయి, నువ్వు అందుకోవడమే. ఎందుకంటే కాలం అట్లా వచ్చింది ఏమ్మా. మరి ఒకప్పుడు మనము
స్పీచ్ చెప్పాలి అంటే మనకు ఒక టీవీ ఛానల్ కావాలి. అవును. ఇప్పుడు ఏముంది, ఒక్కొక్కరికి ఛానల్ వచ్చింది. స్వామీజీ, ఇప్పుడు మనం ఎలాగో కామాఖ్య గురించి మాట్లాడాము. నేను విన్నది కామాఖ్య గురించి మామూలుగా ఇప్పుడు మీరు చెప్పిన విధానం అంతా కూడా కొంతమంది చెప్పడం జరిగింది అది అక్కడ ప్రాంత ఆచారము, అది ఒక ఆచారాన్ని ఫాలో అవుతూ అక్కడ చేసే విధానము అని చెప్పి. కానీ మనం చూసాము అటువంటి పూజలు, అక్కడ జరిగే పూజలు అన్నీ కూడా మన దగ్గర తీసుకొచ్చి ఇక్కడ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అది కరెక్టే అంటారా అలా చేయడం? అంటే ఏ ప్రాంతాన్ని బట్టి ఆ ప్రాంతంలో చేస్తుంటారు కదా మామూలుగా. అట్లేం లేదమ్మా. ఇప్పుడు కామాఖ్యలో ఉంది, మన పీఠంలో కూడా ఉంది కదా. అవును. అంటే మనం విగ్రహం పెట్టలేదు ఇక్కడ. ఎప్పుడైతే మనం విగ్రహం పెడతాము, వీ హ్యావ్ టు డూ సాక్రిఫైస్. మనం చేయక తప్పదు అది. మనం గెస్ట్ని పిలవకూడదు, పిలిచిన తర్వాత మనం ఆతిథ్యం ఇవ్వాలి వాళ్ళు కదా. కాబట్టి తప్పకుండా చేయాల్సిందే. ఇప్పుడు మేము కూడా దశమహావిద్యా దేవతలు రాకముందు ఇక్కడ నివేదన లేదు మాకు. సుమారుగా ఒక 8 years నుంచి ఎక్కడ మాంసాహార నివేదన చేయడం లేదు మన పీఠంలో. 8 years నుంచి. ఎప్పుడైతే వాళ్ళు వచ్చారో చేయక తప్పదు, చేయాల్సిందే, రూల్ అది. అట్లనమాట. చేయలేదనుకోండి వాళ్ళు ఆగ్రహం చూపిస్తారు. చేసామనుకోండి చాలా అనుగ్రహం చూపిస్తారు. రెండు ఉంటాయి వాళ్ళ దగ్గర. స్వామీజీ, ఇప్పుడు ఎలాగో మీరు ఆలయం టాపిక్ అనేది మీరే తీసుకొచ్చారు కాబట్టి అసలు ఎందుకు వచ్చింది ఈ ఆలోచన మీకు ఇక్కడ ఆలయం నిర్మించాలి అని చెప్పి, ఇంత విశాలమైన ప్రాంగణంలో, ఇన్ని ఎకరాల విస్తీర్ణంలో? ఇంకొకటి, మామూలుగా ఆలయం నిర్మిస్తే ఏదైనా అంటే ఒక భగవంతుడికి సంబంధించిన మూలంగా తీసుకొని ఉప ఆలయాలు ఒకటో రెండో మామూలుగా చూస్తుంటాం. కానీ జ్యోతిర్లింగాల కానుంచి మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టుగా అమ్మవార్ల కానుంచి ప్రతి ఒక్కటి, శివలింగాల్లో కూడా కొన్ని వేల సుమారు 1700-2000 శివలింగాలు ఏదో అని చెప్పి విన్నాను. మళ్ళీ అందులో కొన్ని నీళ్లలో ఉండేవి, కొన్ని లోహాలతో తయారు చేసినవి, ఇలా రకరకాల ప్రత్యేకతలన్నీ కూడా ఈ ఆలయంలోనే దాగున్నాయి అనిపిస్తుంది. ఎందుకని ఇదంతా కూడా మీరు ఎందుకు చేశారు ఈ విధంగా? ఇదంతా కూడా దైవ సంకల్పం అమ్మా. ఇది మనుషులు ఆలోచించేది కాదు, మనుషులు సాధించేది కూడా కాదు. నేను మామూలుగా విశాఖపట్నంలో షిరిడీ సాయి అనుగ్రహ పీఠం పెట్టాను. అది ఒక రెంట్ హౌస్లో పెట్టాము. మరి ఏం జరిగింది, భక్తుల ఫ్లోటింగ్ పెరిగిపోయింది, ఇబ్బందులు పడ్డారు. అప్పుడు ఒక ల్యాండ్ చూడండి అన్నాం. మరి ల్యాండ్ చూడాలి అంటే మరి కనీసం మన లెక్క ప్రకారం, నా లెక్కల ప్రకారం ఒక 100 ఎకరాలైనా ఉండాలిరా బాబు అనుకున్నాం. సో ఆ విధంగా ఈ స్థలం కొనడం జరిగింది. మరి అసలు స్థలం కొనక ముందు నాకు అసలు ఏమైనా ఆలోచన ఉందా ఈ శివలింగాలు పెట్టాలని? ఏమీ లేదు. అప్పట్లో ఏంటంటే భక్తులు స్పీచ్లు వినడానికి వస్తారు, వాళ్ళు ఉండడానికి ఇండ్లు కావాలి, ఒక పెద్ద హాల్ కావాలి. ఇదే మా కాన్సెప్ట్. వాళ్ళ సౌకర్యాన్ని మాత్రమే చూసారు అప్పట్లో, అంతే. ఉంటే ఒక ఆలయం పెట్టుకుందాము, ఇట్లా ఆలోచనలు ఉన్నాయి. కానీ అది ఏం జరిగింది, ఉన్న డబ్బులన్నీ పెట్టి మొత్తం ల్యాండ్ కొన్నాం. అప్పుడు నేను మొత్తం డబ్బులన్నీ అయిపోయినాయి. మీ స్వంత డబ్బులే? భక్తులు ఇచ్చిన డొనేషన్స్, మా ప్రాపర్టీస్ అవన్నీ అయిపోయినాయి. బంగారు లింగం ఉంది కదా, అప్పుడు అక్కడే కూర్చున్నా నేను. ఏమి లేదు, అంత నిర్మానుష్యం, కొండలు, రాళ్ళు, రప్పలు ఇట్లా ఉండేవి. ఏందయ్యా శివ, మరి డబ్బులన్నీ పెట్టేశాను, ఇంకా ఏం చేయాలి ఇక్కడ నేను? అసలు కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి మళ్ళీ ఒక 10 కోట్లు కావాలి. ఏంటో అంత అయోమయంగా ఉందని చెప్పేసి నేను అలా దిగులుగా కూర్చున్నా. అప్పుడు శివుడు విజన్ ఇచ్చాడు నాకు. ఏమనంటే, నువ్వు సహస్రలింగాలు పెట్టు. అది సహస్రలింగాలు పెట్టు అన్నప్పుడు అప్పుడు ఫస్ట్ పెట్టింది అక్కడే అమ్మా. ఫస్ట్ లింగం అక్కడే పడింది, స్థిరలింగేశ్వరుడు. చూడండి, అక్కడికి బంగారు లింగమే వచ్చేసింది. అంటే అట్లా ఆ రకంగా ఫస్ట్ సహస్రలింగాలు పెట్టడము. ఆ సహస్రలింగాలు పెట్టిన తర్వాత ఏమైందంటే, వేదం పట్టుకున్నా నేను. ఈ వేదంలోన మహర్షులు ఉన్నారు, అసలు వాళ్ళ పేర్లు కూడా ఎవరు తెలియదు.
అరే ఇంత గొప్ప మహర్షులు మనం ఏం చేయలేకపోతున్నాం, ఏం చేయాలరా బాబు అనుకున్నప్పుడు ఇంకో విజన్ హ్మ్. ఏమని, నువ్వు ఋషిలింగాలు అంటే ఋషుల యొక్క శుభనామాలపై శివలింగం పెట్టు. హ్మ్. ఎందుకంటే వాళ్ళంతా ఇప్పుడు జ్యోతి స్వరూపంగా ఉన్నారు, నిరాకార స్వరూపంగా ఉన్నారు. అవును. నువ్వు లింగం పెడితే వాళ్ళు కొలువై ఉంటారు అని ప్రేరణ రావడంతో హ్మ్. ఋషిలింగాలు స్టార్ట్ చేశాం. ఆ. అట్లా ఋషిలింగాలు, మునిలింగాలు, నక్షత్ర లింగాలు కూడా ఉన్నాయి. నవగ్రహ లింగాలు, నక్షత్ర లింగాలు అన్నీ వచ్చేసినాయి. ఇంకా 1 by 1 అంత వరుస పెట్టి వచ్చేసారు అందరూ. ఇంకా జలలింగాలు ఇట్లా నిర్మాణం జరిగిందమ్మా. ఇది నేను ఊహించింది కాదు, అసలు ప్లాన్ చేసింది కూడా కాదు.